అంటే కాస్ట్ అపోర్షన్మెంట్ కూడా వాళ్ళ సమయంలో కాలే, బీసీ రేషియో కూడా వాళ్ళ సమయంలో కాలే. మేము ఇవన్నీ కూడా నిరంతరం ఫాలోఅప్ చేసి ఢిల్లీలో ఈ సిడబ్ల్యూసి అప్రూవల్స్ కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ కి ప్రత్యేకంగా ఒక కార్యాలయం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిరంతరం ఫాలోఅప్ చెప్పి, మరి మంత్రిగా నేను, సెక్రటరీలు, అదేవిధంగా ఈఎన్సీలు నిరంతరం ఫాలోఅప్ చేసి ఈరోజు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవల్ చేసి తీసుకొచ్చినాము. మా కృషి వల్ల ఎస్ఆర్ఎల్ఐపికి 60 టీఎంసీలు ఇంకొక 10-15 రోజుల్లో కేటాయింపజేసి అప్రూవల్ రానున్నది. ఇది పైన చెప్పిన క్లియరెన్సెస్ అన్ని అయిన తర్వాత ఆ తర్వాతనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ అప్రూవ్డ్ డిపిఆర్ ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి పంపించడం జరిగింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు 13th August 2024 ఇది అప్రూవ్ చేయడానికి వాళ్ళ మీటింగ్ ఉండింది. అది కొన్ని కారణాల వల్ల వచ్చే వాళ్ళని పోస్ట్పోన్ అయింది. జిఆర్ఎంబి అప్రూవల్ అయిన తర్వాత అది ఫైనల్ గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పోయి ఫైనల్ సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుంది. ఈ రోజు వరకు కూడా సిడబ్ల్యూసి అప్రూవల్ రాలేదు. ఆ పెద్ద మనిషి ఏమో మరి ఇవన్నీ ఈ వాస్తవ పరిస్థితులు ఉంటే వాళ్ళ టైం ఉన్నప్పుడు సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుందని చెప్పాడు. ఈ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు ఊరికే మాట్లాడు. నాకు ఒకటే విషయం గుర్తుంది, 2014లో ప్రభుత్వం వచ్చింది. వారి 2014లో ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలకి ఒక హోర్డింగ్ వచ్చింది సిటీ అంతా. మరి కావాలని హరీష్ రావు గారు కేటీఆర్ ఇరికియడానికి వచ్చి పిండాయి అర్థమవుతుంది. కానీ ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాడు అధికారంలో వచ్చిన నెల రోజులకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోర్డింగ్లు పెట్టుకుంటే సిటీ అంతా. మరి కేటీఆర్ ఇట్లా చేసిండని జనానికి గుర్తు చేయడానికి చెప్పిండు హరీష్ రావు, మరొకట నాకు అర్థం కావడం లేదు. కానీ అది వాళ్ళ అలవాటు, మేము అట్లా చేయము. ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నదీ జలాలని అన్ని జిల్లాల్లో ఎక్కువ పారేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ 10 నియోజకవర్గాలకి పుష్కలంగా గోదావరి నదీ జలాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం మంత్రులం ఒక డిటర్మినేషన్ తో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. దాని భాగంగానే ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ గా ఏళ్ల తరబడి మోటార్లు పంపులు పెట్టింది, కానీ కనీసం కరెంటు కనెక్షన్ ఇవ్వలేదండి. ఏది ఇప్పుడు మేము ఎల్లుండి మొదలుపెట్టే ఆన్ చేసే మోటార్లు పంపులకి వాళ్ళ హయాంలో కనీసం కనెక్షన్ ఇవ్వలే. మేము దాన్ని అంతా సరి చేసి దానికి ఎలక్ట్రిఫై చేసి ఎల్లుండి ఒక మైలురాయి ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి తెలంగాణ ప్రజానీకానికి, ఖమ్మం ప్రజానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా వీఆర్